ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. విశ్వనాథ్ స్పీకింగ్. నేను 1982లో మాచర్ల పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. అప్పుడు ఒకరోజు గుంటూరు వచ్చా. గుంటూరు వస్తే మా బ్రదర్ల రఘుపతిరావు గారు ఎక్కడికో బయలుదేరుతున్నారు. అప్పుడే మీరు కూడా నాతో వస్తారా అని అడిగారు. సరే వస్తానని బయలుదేరా. ఇద్దరం కలిసి కన్నవారి తోటలో రామకృష్ణ మాస్టర్ ఇంటికి వచ్చాం. సరే ఎన్నాళ్ళ నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో సంబంధం ఉన్నట్టుగా మాట్లాడారు ఆయన. తర్వాత మేము థియోసాఫికల్ సొసైటీ, థియోసాఫికల్ లిటరేచర్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన, రఘుపతిరావు గారు, రత్నాకర్, ఎన్ఎల్ఎన్ మూర్తి వీళ్ళందరూ కలిసి మాచర్లు వచ్చారు. మాచర్లు వచ్చిన తర్వాత అక్కడే అభిరామేశ్వరరావు గారు అసిస్టెంట్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. సరే మేమిద్దరం కలిసి ఆయన చుట్టుపక్కల తీర్థ ప్రదేశాలన్నింటినీ తీసుకెళ్ళి చూపించాము. అక్కడి నుంచి మాస్టర్తో పరిచయం మొదలైంది. తర్వాత నేను గుంటూరు డివిజనల్ పంచాయతీ ఆఫీసర్గా వచ్చాను. అక్కడి నుంచి మా పరిచయం ఇంకా బాగా పెరిగింది. ఎన్నో విషయాలు రోజు చర్చించుకునేవాళ్ళం. చాలా కాలంగా ఆ పరిచయం కొనసాగుతూనే ఉంది. తర్వాత కొన్నాళ్ళకి మా అబ్బాయి ఇక్కడ బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు కాబట్టి బెంగళూరు వచ్చాను. అప్పుడు మాస్టర్ కూడా ఈ దగ్గరలోనే మీ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు కదమ్మా, చందన, అక్కడే ఉండేవాళ్ళు. అటు తరచుగా కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళం. ఈ విధంగా మాస్టర్తో పరిచయం చాలా కాలంగా సాగింది. తర్వాత ఆయన ఆదేశాల మేరకే నంబూరు రైల్వే స్టేషన్ దగ్గర సూర్య దేవాలయాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అక్కడే పెద్ద యజ్ఞశాల కూడా నిర్మించాం. 108 కుండాల యజ్ఞశాల, అది చాలా పెద్ద యజ్ఞశాల. అక్కడ చాలా యజ్ఞాలు జరిగినాయి. ఈ విధంగా సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత ఇక్కడికి నేను బెంగళూరు రావటం, మాస్టర్ ఇక్కడే ఉంటాం. మేము అది ఎక్కువగా మీ ఇంటి దగ్గర కలుసుకునే వాళ్ళం. మేము అక్కడే చాలా విషయాలు చర్చించుకోవటం, చాలా పుస్తకాలు చదవటం, చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవటం, ఇదంతా కూడా జరిగిపోయింది. ఇది మాకు ఉన్నటువంటి పరిచయం. ఆ రోజులు మర్చిపోలేం. ఆయన మన మధ్యలో లేరు అనే బాధ ఇప్పటికి కూడా కలిసి వేస్తూనే ఉంటుంది మనందరినీ కూడా. జై గురుదేవ్.